అయితే ఇప్పుడు చూస్తే నిన్న మీరు ఎవరైతే మృతుడు లక్ష్మీనాయుడు గారి భార్యకి 2.5 లక్ష మీ సొంత డబ్బులు, అదేవిధంగా గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి లక్ష్మీనాయుడు సోదరులిద్దరిని, పవన్ నాయుడు, భార్గవ నాయుడు, వాళ్ళని కూడా పరామర్శించి మీ సొంత డబ్బులు 2.5 లక్షల ఆర్థిక సాయం చేసినట్టు తెలిసింది మాకు. అంటే ఏంటి మీరు ఒక్కళ్ళే అంత పెద్ద మొత్తం ఎందుకు ఇవ్వాలని మీరు అనుకున్నారు బొలిశెట్టి గారు? అంటే ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తే మీకు వ్యక్తిగతంగా బడ్డెన్ తగ్గుతుంది కదా. నేను కష్టం చూస్తాను కానీ బడ్జెట్ చూడను. నా అలా ఎందుకుంటే నా దగ్గర చాలా డబ్బు, అలాగే నేను చాలా చోట్ల ఇచ్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు వరకు సరిపోయిన కుటుంబాలు లక్షలు ఇచ్చాం. అదేం కాదు, నేను డబ్బు కోసం ఆలోచించాలి. అక్కడ కష్టం చూసాం, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం చూసాం. అక్కడ పాశవికంగా జరిగిన చర్య అది అందులో యాక్చువల్గా ఒకటి చాలా మంది దాని పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలనే వాళ్ళకి నేను చెప్తున్నాను. అసలు ఏ ఇన్సిడెంట్ జరిగినా పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలని మాట్లాడతాం. వీళ్ళు అసలు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కూడా నాకు తెలీదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? వాళ్ళు మా పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, ఇద్దరు తెలుగుదేశం వ్యక్తులే. చంపినోడు, చంపబడ్డవాడు, బాధితుడు కూడా తెలుగుదేశమే. యాక్చువల్గా రియాక్ట్ అవ్వాల్సింది అక్కడున్న ఎమ్మెల్యే గారు అయ్యారు, దాంతో పార్టీ అయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రంగంలోకి దిగారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి కోర్టులో బాలేసాం, పవన్ కళ్యాణ్ వదిలేసాం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం అడుగుతారు మిమ్మల్ని. ఎవరైతే అడిగారు వాళ్ళు. మేమన్నా దాని వెనక మేలేము, కూటమిలో ఉన్నాం కాబట్టి, జరిగిన ఇన్సిడెంట్ ని ఖండించాలి కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వం తరఫున మా యాక్షన్ మేము తీసుకునే విధంగా జనసేన పార్టీ కూడా దీంట్లో మోటివేట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతకు న్యాయం జరగాలి. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అక్కడ చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలని చెప్పి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం. ఇద్దరు మాట్లాడుకుని ముగ్గురిని కలిసి కమిటీగా పంపించడం, అక్కడ నివేదిక తీసుకురామని చెప్పడం, రేపు ఎల్లుండి నివేదిక అక్కడ ఏం జరిగిందో అన్ని కూడా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఆ కుటుంబానికి పూర్తిగా నష్టం లేకుండా, అంటే ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం తరఫున నేను చెప్తా ఉన్నాను.